సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేటువంటి క్రమంలో ఐకానిక్ బ్రిడ్జికి రూపకల్పన చేసింది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందా రాదా? ఎందుకంటే ఈ 5 ఏళ్లలో చాలా పరిణామాలు జరిగినాయి. వెస్ట్ బైపాస్ పేరుతో ఐకానిక్ బ్రిడ్జ్ ప్రతిపాదించినటువంటి ప్రాంతానికి 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఒక వంతెన ఏర్పాటైంది. ఇప్పుడు అది ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఐకానిక్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారా? మళ్ళీ ఆ పనులను ప్రారంభిస్తారా లేదా అని చర్చ జరిగింది. దీనికి మొత్తానికి కూడా ఒక కన్క్లూజన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. ఐకానిక్ బ్రిడ్జ్ ప్లేస్ మారుతుంది. ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కన్సల్టెంట్ని నియమించే ప్రక్రియకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ బ్రిడ్జ్ రాబోతుంది? గతంతో పోల్చి చూసినప్పుడు గతంలో ప్రతిపాదించినటువంటి బ్రిడ్జికి ఇప్పటి బ్రిడ్జికి ఎలాంటి తేడా ఉంది? గతంలో ఇచ్చినటువంటి నమూనా కూచిపూడి ముద్రల దగ్గర నుంచి కొండపల్లి బొమ్మల వరకు అనేక రకాల నమూనాలను ఉపయోగించడం ద్వారా ఒక 2 స్టెప్ బ్రిడ్జిగా దీన్ని ఐకానిక్గా మలచాలని గతంలో ప్రభుత్వం భావించింది. మళ్ళీ దాదాపు ఈ అంశాలన్నీ అందులో ఉంటాయా లేదా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి బ్రిడ్జికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది రిలీజ్ చేసి సెలక్షన్ ఆఫ్ కన్సల్టెంట్స్. ఈ కన్సల్టెంట్స్ గతంలో చేసినటువంటి బ్రిడ్జికి అయితే ఎల్ఎన్టీని కన్సల్టెంట్గా అపాయింట్ చేసి ఎల్ఎన్టీ ఇచ్చిన డిజైన్స్ని అప్రూవ్ చేశారు. నిర్మాణం కూడా ఎల్ఎన్టీనే మొదలు పెడుతుందని చెప్పని అనుకున్నారు. చివరి నిమిషంలో ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సెలక్షన్ ఆఫ్ కన్సల్టెంట్ అంటే మళ్ళీ మొదలెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ కమ్ ప్రపోజల్ క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ అనేటువంటి ప్రతిపాదనను రిలీజ్ చేసింది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ఆఫ్ అప్రోచ్ అపాయింట్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ ఓవర్ రివర్ కృష్ణ కనెక్టింగ్ NH65 అంటే ఇది హైదరాబాద్ విజయవాడ హైవే మచిలీపట్నం వరకు వెళ్తుంది. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే ఎక్కువగా మనం విజయవాడ వరకు కనెక్టివిటీని చూస్తే కనుక NH65 ఇది. దీనిపైన చేసేటువంటి నిర్మాణం నియర్ మూలపాడు. సో లొకేషన్ కూడా క్లారిటీ వచ్చేసింది. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మూలపాడుని ఇక్కడ సెలెక్ట్ చేశారు. మూలపాడు నుంచి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక. అలానే 2N13 రోడ్ అమరావతి క్యాపిటల్ అంటే ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఈ రెండింటికి కూడా ఇందులోనే ఆన్సర్ ఇచ్చేశారు. మూలపాడు నుంచి N13 రోడ్ అంటే రాయపూడి పరిధిలో వచ్చేటువంటి రోడ్ ఇది. N13 రోడ్ వరకు దీని నిర్మాణం ఉంటుంది. మార్చి నెలలో దీనికి సంబంధించినటువంటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఇక మూలపాడు ఎందుకు సెలెక్ట్ చేశారంటే లొకేషన్ వైజ్గా ఉన్నటువంటిది ఒకటి. అలానే ఈ మధ్యకాలంలో మూలపాడులో క్రికెట్ అకాడమీ ఒకటి పెట్టాలని దాన్ని అమరావతికి అనుసంధానంగా ఈ ప్రాంతంలో అంటే రాయపూడికి అతి సమీపంలోనే అక్కడ స్పోర్ట్స్ సిటీ కూడా రాబోయే రోజుల్లో డెవలప్ అవుతుంది. సో ఈ క్రికెట్ అకాడమీ రాబోతుంది. హైవే మీద ఉన్నటువంటి ప్రాంతం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మూలపాడుని ప్రతిపాదించారు. కొత్త ప్రతిపాదన ప్రకారం లొకేషన్ జాగ్రఫీ ఎక్కడ వస్తుంది ఎలాంటి అవకాశాలు ఉన్నాయి దీనిలో ఇది పరిశీలిద్దాం. ఇది అమరావతికి సంబంధించినటువంటి రోడ్ స్ట్రక్చర్ మ్యాప్. ఇది మొత్తం 38 రహదారులు వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఒక రోడ్ గ్రిడ్ నెట్వర్క్ అనేటువంటి మాట ఉపయోగిస్తారు. టోటల్ 38 రహదారులు వస్తున్నాయి. ఇటు ఈస్ట్ వైపు వెళ్లే రహదారులు, ఇటు నార్త్ వైపు వెళ్లే రహదారులు, ఇటు 19, ఇటు 18, ఇటు 18 రహదారులు వస్తున్నాయి సీడాక్సిస్ రోడ్డుతో కలిపి. సో ఇందులో E10 అంటే ఇక్కడ N13కి సంబంధించినటువంటి రహదారి ఇది. ఈ రెడ్ మార్క్ కనిపిస్తుంది N13. దీనికి అనుసంధానించే దిశగా ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. సో ఇది ఆ జాగ్రఫీ పరంగా చూసినప్పుడు N13 రహదారికి సంబంధించి ఒకసారి మనం పరిసర ప్రాంతాలను గమనిద్దాం. ఈ బాక్సెస్ రూపంలో కనిపిస్తున్న ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఏవైతే ఐకానిక్ టవర్స్ గా నిర్మాణం జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రతిపాదనలు ఇవి. వాటికి అతి సమీపంలో నుంచే ఈ N13 రహదారి వెళ్తుంది. సో ఇది కనెక్టివిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే గతంలో ప్రతిపాదించినటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఇదంతా కూడా సీడ్ క్యాపిటల్ ఏరియాలో, కోర్ క్యాపిటల్ ఏరియాలో వచ్చేటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ భవనాల సముదాయం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఈ రహదారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనెక్ట్ అవుతుంది కాబట్టి దాని మీద మనకు ఒక క్లారిటీ ఉంది. ఇక గతంలో ప్రతిపాదన చేసినటువంటి ప్రాంతాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. గతంలో ప్రతిపాదన చేసినటువంటి ప్రదేశం ఇది N10 రహదారి దగ్గర నుంచి నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. పవిత్ర సంగమం దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవుతుందంటే ఈ రహదారి N10 ఇది వాస్తవానికి ఇక్కడ మనం గమనిస్తే అడ్మినిస్ట్రేటివ్
క్యాపిటల్ ఏరియా బిల్డింగ్స్, ఐకానిక్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నది ఈ ప్రాంతంలో. అంటే ఐకానిక్ బిల్డింగ్స్‌కి యువతలి పక్కన ఈ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన చేశారు. అంటే విజయవాడకి సమీపంలోకి వెళ్ళేటువంటి ప్రాంతం. ఇలా ఇక్కడ పవిత్ర సంగమం దగ్గర ఇక్కడ నుంచి ఈ N10 ఇటు వెళ్తుంది. ఇక్కడ పవిత్ర సంగమం దగ్గర కనెక్షన్ అవుతుంది. అలా కనెక్ట్ అవ్వడం వల్ల విజయవాడ నగరం నుంచి వచ్చేటువంటి జనం కూడా అమరావతిలోకి రావడానికి అదొక యాక్సెస్ పాయింట్ అవుతుందనేటువంటి ఆలోచన అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించినటువంటి డిజైనే మీరు బాక్స్‌లో ఇందాక చూసినటువంటి వీడియో. ఆ బాక్స్‌లో వేసినటువంటి వీడియో ఏంటంటే, ఆ డిజైన్‌ని ఒక తీగల వంతెనగా డిజైన్ చేసి, దీనిలో కూడా 5 స్టేజెస్ వంతెన మార్గంలో విజయవాడ నుంచి మొదలయ్యేటువంటి క్రమంలో కేవలం నార్మల్ వంతెన మార్గంగానే కనిపిస్తుంది ఇది. కానీ అమరావతి ప్రాంతానికి వచ్చేసరికి అది ఒక డబుల్ డెక్కర్ వంతెనగా మారుతుంది. అక్కడ అనేక రిక్రియేషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిల్పారామం లాంటి వ్యవస్థలతో సహా ఆంధ్రుల సంస్కృతి వైభవాన్ని, అమరావతి చరిత్రని చెప్పే విధంగా ఆ ఐకానిక్ బ్రిడ్జ్‌ని డిజైన్ చేయాలని అప్పట్లో ప్రభుత్వం ప్రయత్నించింది. 1387 కోట్ల రూపాయల అంచనా వ్యయం వేశారు. పనులు ప్రారంభించారు. ఎల్&టీ సంస్థకి అప్పగించారు. నిర్మాణం ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం మారడం, ఆ బ్రిడ్జిని అక్కడతో ఆపేయడం జరిగింది. సో అది పాత ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి చరిత్ర. పైగా పాత ఐకానిక్ బ్రిడ్జి ఈ రూట్‌ని మనం ఒకసారి గమనించి చూస్తే పవిత్ర సంగమంతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రదేశం కాబట్టి పవిత్ర సంగమాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం డిస్టెన్స్ వైజ్‌గా. ఇది అమరావతి ప్రాంతంలో N10 రహదారికి వచ్చేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి చూసినప్పుడు ఇది N10 వచ్చేటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి చూసినప్పుడు పవిత్ర సంగమం ఈ ప్రాంతానికి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది మొత్తం 3.2 కిలోమీటర్ల వంతెన అవుతుంది. ఈ 3.2 కిలోమీటర్ల వంతెననే అంత డిజైన్ చేశారు. అయితే అమరావతికి ప్రధానంగా విజయవాడ నగరానికి మధ్య ఉన్నటువంటి కృష్ణా నదిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా ఐలాండ్స్ ఉంటాయి కృష్ణా నదిలో. ఈ ఐలాండ్స్ మనం ఎప్పుడు కూడా గమనించం. ఇవన్నీ కూడా ఐలాండ్సే. కానీ ఇది మనం కేవలం ఒక నదిగానే చూస్తాము. సో ఇక్కడ ఈ ఐలాండ్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విజయవాడ నగరం సమీపంలో ఉన్న పవిత్ర సంగమం నుంచి వచ్చేటువంటి ఈ రహదారి నార్మల్ వంతెనగా వచ్చినప్పటికి కూడా ఈ ఐలాండ్స్ దగ్గర నుంచి మాత్రం ఇది ఒక ఐకానిక్‌గా మారిపోతుంది. దానికి సంబంధించి అనేక అట్రాక్షన్స్ అక్కడ కిందకి దిగి పార్కుల్లో ఎంజాయ్ చేసే విధంగా న్యాచురల్‌గా బయోడైవర్సిటీ పార్కులను కూడా డెవలప్ చేయాలి. అక్కడ డిఫరెంట్ ఎకాలజీ ఉంటుందని చెప్పని ఆ ప్రణాళికను సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదన ఆగిపోవడం వలన ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి N10 రహదారి దగ్గర నుంచి చేస్తున్నటువంటి ప్రతిపాదన N10 దగ్గర నుంచి ఆగిపోయింది ఇది ప్రతిపాదన. N13 దగ్గర నుంచి చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే విజయవాడ కొంత దూరం అవుతుంది. కానీ బ్రిడ్జ్ సైజు కూడా పెరుగుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం కాబోతుంది. ఒకసారి గమనిద్దాం బ్రిడ్జికి దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇది కేవలం 3.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌తో ఉన్నటువంటి వంతెన. అది పెరుగుతుంది. ఒకసారి అది కూడా పరిశీలిద్దాం. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నటువంటి రహదారి అంటే రాయపూడికి నుంచి మూలపాడు వరకు వచ్చేటువంటి ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అది ఏ విధంగా ఉండబోతుంది. ఇది డిస్టెన్స్ వైజ్‌గా ప్రస్తుతం ఉన్నటువంటి జాగ్రఫీ పరంగా చూసినప్పుడు దాదాపు ఒక 35 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ 2 ప్రాంతాల మధ్య. బ్రిడ్జ్ నిర్మాణం గనక జరిగితే ఈ ఇది రాయపూడి దగ్గర ఉన్నటువంటి ప్రదేశం. అంటే N13 రహదారి వచ్చేటువంటి మార్గం ఇది. అయితే ఇక్కడి నుంచి మూలపాడుకి చేరుకోవాలంటే 35 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడ వెళ్ళాలి. కానీ ఇప్పుడు నేరుగా ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళేటువంటి బ్రిడ్జి మొత్తం 5.2 కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ పవిత్ర సంగమం దగ్గర గతంలో ప్రతిపాదించినటువంటి ప్రదేశం ఇది. గతంలో ప్రతిపాదించినటువంటి ప్రదేశానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ తక్కువ అవడం, అలానే ఈ ప్రదేశంలో కృష్ణా నదిలో అంతర్గతంగా ఉండేటువంటి ఐలాండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక మీరు జాగ్రఫీ పరంగా చూస్తే ఇక్కడ ఎక్కువ శాతం భూమే కనిపిస్తుంది. నది విస్తీర్ణం తక్కువ కనిపిస్తుంది. కాబట్టి మరింత ఎక్కువగా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్‌ని డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ క్రమంలోనే ఇక్కడ నుంచి కొటిక్కలపూడి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రాంతంలో ఈ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనని తెరపైకి తీసుకొచ్చారు. అలానే ఫీజిబిలిటీ సర్వే చేసేటువంటి క్రమంలోనే ఇప్పుడు కన్సల్టెంట్‌ని నియమించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన ప్రతిపాదన చేసింది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే వెస్ట్ బైపాస్ వస్తుంది కాబట్టి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నారు, ఔటర్ రింగ్ రోడ్ అంటున్నారు, రైల్వే లైన్ అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువ ప్రాంతంలో వచ్చేటువంటి ఒక సైడ్ ఎగువలో వస్తాయి, మళ్ళీ రెండో సైడ్ దిగువలో కూడా వస్తాయి. కానీ ఆ ప్రాంతాలతో ఇది ఎక్కడ క్లాష్ అవుతుందో అది కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టోటల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళిక. ఇక్కడ క్లియర్‌గా పిక్చర్ మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే
ఇప్పుడు వెస్ట్ బైపాస్ సూరాయిపాలెం నుంచి వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ ఇక్కడ కనెక్ట్ అవడం వలన ఈ పక్కనే ప్లాన్ చేసినటువంటి పవిత్ర సంగమాన్ని ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ పవిత్ర సంగమం దగ్గరికి ఈ డిస్టెన్స్ లో వస్తుంది. సో ఇది చాలా తక్కువ సమీపంలోనే ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉండడం వల్ల దీన్ని ఆపేశారు ఫైనల్ గా. ఇప్పుడు ఉద్దండరాయనపాలెంలో ఈ మనం చెప్పినటువంటి N13 రహదారిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక N13 రహదారి ఇది ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ వరకు మూలపాడు వస్తుంది. సో మూలపాడుకి సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఎందుకంటే డిస్టెన్స్ వైజ్గా చూసినప్పుడు ఈ బ్రిడ్జికి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి లైన్. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన లైన్ అలైన్మెంట్ని చూస్తే కనుక ఇంత డిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది 2వ బ్రిడ్జ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటిది ఇది 3వ బ్రిడ్జ్ అవుతుంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేస్తే ఇంకా పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ మరొక బ్రిడ్జ్ వస్తుంది. ఇది 4వ బ్రిడ్జ్ అవుతుంది. ఇక్కడే రైల్వే లైన్కి సంబంధించి ఇది ప్రపోజ్డ్ రైల్వే లైన్ ఈ ఆరెంజ్ కలర్లో ఉంది. ఇక్కడ మరొక బ్రిడ్జ్ కూడా వస్తుంది కానీ అది రైల్వే బ్రిడ్జ్ అవుతుంది. సో నార్మల్ ప్రయాణాలు చేయడానికి ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు, రైల్వే లైన్కి సంబంధించినటువంటి బ్రిడ్జి. సో ఎలా చూసినా కానీ మూలపాడుకు సంబంధించినటువంటి ప్రాంతం కొంత అనుకూలంగానే ఉంది నిర్మాణానికి అనేటువంటి ఆలోచన వస్తుంది. పైగా డిస్టెన్స్ వైజ్గా కూడా ఎక్కువ. అయితే ఒకటి ఇందులో డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇప్పటివరకు ప్లాన్ చేసిందంతా కూడా కనెక్టివిటీ విజయవాడ నగరాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. ఎందుకంటే దాదాపుగా 10 లక్షల జనాభా ఒక విజయవాడ నగరంలోనే ఉంది. ఈ జనాభా అమరావతిలోకి ఎంటర్ కావడానికి ఫస్ట్ ఆప్షన్ కింద ప్రకాశం బ్యారేజ్ని ఉపయోగించి ముందుకు వెళ్తారు. కానీ స్పెషల్ అట్రాక్షన్స్ ఉండేటువంటి క్రమంలో పవిత్ర సంగమానికి విజయవాడ నగరానికి హార్డ్లీ 10 నుంచి 15 కిలోమీటర్ల లోపే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అటు వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంటుందని ఆలోచించారు. ఇప్పుడు ఈ చివరికి రావడం వలన జనాభాకి సంబంధించినటువంటి ఈ ఇంత దూరం రావడం వలన జనాభా పరంగా ఇటు వచ్చేటువంటి యాక్సెసిబిలిటీ అనేది విజయవాడ నగరం నుంచి వచ్చేటువంటి యాక్సెసిబిలిటీ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి వ్యవహారం. ఇంకా ఓవరాల్ కనెక్టివిటీ పరంగా చూసినప్పుడు ఏంటంటే ఇది NH65 అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రహదారి. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్తుంది ఈ రహదారి. సో ఈ రెండింటి వలన అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక పెద్ద గేట్వే అవుతుంది, అంటే అమరావతిలోకి ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు ఆ పాసిబిలిటీస్ ఉంటాయనేది చూడాలి. కానీ ఇన్ని స్పెషల్ అట్రాక్షన్స్ పెట్టినప్పుడు రిక్రియేషన్ పరంగా చూసినప్పుడు విజయవాడ నుంచి మూలపాడికి డిస్టెన్స్ ఎంత వస్తుంది? సో ఇది డిస్టెన్స్ పరంగా చూసినప్పుడు వచ్చేటువంటి సమస్య. అయితే విజయవాడ నగరానికి మూలపాడికి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. విజయవాడ నగరానికి మూలపాడికి వచ్చేటువంటి డిస్టెన్స్ దాదాపు 25 కిలోమీటర్లు కనిపిస్తుంది. 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయాలంటే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల ప్రయాణం చేయడం ఒకటి, తర్వాత అమరావతి లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఇంకొకటి. ఈ డిస్టెన్స్ వైజ్గా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వెస్ట్ బైపాస్ నిర్మాణం తర్వాత అనివార్యంగా లొకేషన్ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకనే దీన్ని మరికొంత డిఫరెంట్గా డిజైన్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతిలోకి ఎంటర్ కావడం ఒకటే లక్ష్యం అయినప్పుడు పవిత్ర సంగమం నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ని డిజైన్ చేసినటువంటి విధానం ఒక రకంగా ఉంది. ఇప్పుడు మారినటువంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈ లెక్కను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూడాల్సి ఉంటుంది. ఈ డిస్టెన్స్ వైజ్గా చూసేటువంటి ప్రాంతంలో విజయవాడ నగరం, ఇక్కడ నుంచి విజయవాడ నగరం ఇదంతా మనం లెక్కేసుకొని చూస్తే ఇక్కడ నుంచి చూసినటువంటి క్రమంలో పవిత్ర సంగమానికి 10-15 కిలోమీటర్లు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ మరొక 10 కిలోమీటర్లు యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు చేయబోయేటువంటి బ్రిడ్జ్లో మరికొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అనేటువంటిది తెలుస్తున్నటువంటి సమాచారం. ఏ విధంగా డిజైన్ చేస్తారు ఆ బ్రిడ్జికి రీచ్ అయ్యేటువంటి క్రమంలో కూడా, ఎందుకంటే అక్కడ యాక్సెసిబిలిటీ అనేది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయడము, దానికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా తీసుకురావడం ద్వారా ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే ఒక స్పెషలిస్ట్ కన్సల్టెంట్ని అపాయింట్ చేసేటువంటి పనిలో ఏపీ ప్రభుత్వం బిజీగా ఉంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది. బహుశా 3 నెలల్లో దీనిపైన ఒక సమగ్ర నివేదిక వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.